ఈ రీతిగా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సన్నిధిలో సమకూడి దేవాది దేవుని స్తుతించి ఆయన కనపరిచి ఆయన మహిమపరిచి ఆయన ఆరాధించుటకు క్రిస్మస్ యొక్క సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించుటకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని 10 నిమిషాల పాటు మనము ధ్యానం చేస్తున్నాం. ఆత్మస్వరూపమైనటువంటి దేవాది దేవుడు మన మధ్యలో ఆత్మ సంచారం చేస్తూ మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా గొప్ప దేవాన్ని వందనాలు. నీ శ్రేష్టమైనటువంటి లేఖన భాగాలను మీరు మాకు అనుగ్రహించినటువంటి జ్ఞానము చొప్పున కొద్ది నిమిషాల పాటు నాయనా మేము ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉండగా ఆత్మస్వరూపిగా మా మధ్యలో మీరు ఆత్మ సంచారం చేస్తూ మా యొక్క ఆరాధనను ఆహ్వానిస్తూ నీ దివ్య ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి మీరే కృప చూపించగలరని నమ్ముతూ విశ్వసిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనవులను మీకు సమర్పించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రిస్మస్ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఆయా సంఘాల్లో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేటటువంటివి ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మనం కూడా ఇక్కడ ఈ రీతిగా చేరి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో ఆనందించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి స్తుతివందనాలు తెలియజేస్తూ సంఘంగా కూడి వచ్చినటువంటి మీకు అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జన్మదిన శుభాలను ముందుగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. క్రిస్మస్ అంటే మామూలుగా మనకు గుర్తొచ్చేది ఇంకా మనం చెప్పుకున్నట్లుగా స్టారు, ట్రీ, ఈ రెండు ప్రాముఖ్యంగా ప్రతి ఇంటి దగ్గర గుర్తొస్తూ ఉన్నాయి. కానీ ఇది ఫిజికల్గా మనకు కనపడేటటువంటిది అయితే ఆధ్యాత్మికంగా క్రిస్మస్ అని అంటే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని దూతల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, పొలాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్టార్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇళ్ళలో చెట్లు పెట్టుకుంటూ ఉన్నాము, తర్వాత అనేక రకాలైనటువంటి పిండి వంటలు చేసుకుంటున్నాము, సంతోషిస్తూ ఉన్నాము కదా, బట్టలు కుట్టించుకుని అన్ని చేస్తూ ఉన్నాము. కానీ దేవాది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామంలో అసలు క్రిస్మస్ అనేటటువంటి పర్వదినాలలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏ రీతిగా దేవాది దేవుని మనము కనపరచాలి, ఏ రీతిగా దేవుని స్తుతించాలి అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవాది దేవుడు ప్రతి నిత్యము కూడా మనుషులను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మనిషి దేవుని కంటే ఇతరమైనటువంటి వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి కారణాన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనిషిని తన యొక్క పోలికల్లో సృజించినప్పటికీ మనిషి ఏం చేస్తున్నాడు అని అంటే తన యొక్క ఆలోచన ప్రకారం తన యొక్క చిత్తానుసారమైనటువంటి రీతిలో ఈ లోకంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. అప్పుడు దేవాది దేవుడు మనుషులను చూచినప్పుడు నేనెందుకు ఈ మనుషుల్ని భూమి మీద చేశానని ఆయన హృదయంలో నొచ్చుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ నేను ఏం చేస్తాను, జల ప్రళయాన్ని తెప్పించి అందరిని కూడా నేను లయపరుస్తాను అనేటటువంటి ఆలోచన కలిగాడు దేవాది దేవుడు.
ఒక జనరేషన్ అంతా కూడా ఏమైపోయిందంటే దేవుని యొక్క కోపాగ్నికి గురై జలప్రలయంలో లయమైపోయింది. మరొక నూతనమైనటువంటి సృష్టిని దేవాది దేవుడు తన కొరకు సృజించుకుంటూ ఉన్నాడు. కానీ మనుషులు మారుతూ ఉన్నారు, కానీ మనుషుల యొక్క మనస్తత్వాలు అనేటటువంటివి ఏమాత్రం కూడా మారలేదు కదా. ఆదాము ఏ విధమైనటువంటి తప్పిదాలు చేశాడో అంతకు రెట్టించినటువంటి తప్పిదాలు ప్రతి మనిషి చేస్తూనే ఉన్నాడు. దేవాది దేవుడు మనుషులను చూస్తూ ఉన్నాడు, తరాలు గతించిపోతూ ఉన్నాయి, కానీ మనిషి యొక్క జీవితంలో మార్పు రావట్లేదు. అయితే మనుషులకు మాట తెలుసు ఏంటంటే తాను చేస్తున్నటువంటి తప్పు అనేటటువంటి విషయం ప్రతి మనిషికి తెలుసు. తాను చేస్తున్నటువంటిది పాపం అని ప్రతి మనిషికి తెలుసు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలులు కదా, అనేక రకాలైనటువంటి అర్పణలు, ఇవన్నీ వాళ్ళు దేవాది దేవునికి అర్పిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ తప్పులు దేవుని చేత క్షమించబడాలనేటటువంటి ఆలోచన కలిగి అనేక రకాలైనటువంటి పశుపక్షాదులను బలులుగా అర్పిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. లోకంలో చూస్తూ ఉంటే పక్షులు, జంతువులు ఏ విధమైనటువంటి పాపం చేయలేదు, కానీ మనుషులు చేసినటువంటి పాపాలకు అవన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఈ లోకంలో మనుషుల చేత బలులుగా అర్పించబడుతున్నాయి. దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషులు చేస్తున్నటువంటి పాపాలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఈ బలుల వ్యవస్థ అనేటటువంటి దాన్ని ఆపేయాలనేటటువంటి ఆలోచన దేవాది దేవునికి కలిగినటువంటి కారణాన ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుమారుణ్ణి ఈ భూమిలోకి పంపిస్తూ ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ పరిపూర్ణత అయిందంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనుషులు చేస్తున్నటువంటి పాపాలు పరిపూర్ణమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఒక పండు ఉందనుకోండి, ఆ పండు పరిపక్వానికి వచ్చిన తర్వాత అది చెట్టుకి ఉంటుందా, పడిపోతుంది అంటే పడిపోతుంది తప్పకుండా. మనిషి కూడా చేస్తున్నటువంటి పాపాలు అనేటటువంటివి పీక్స్కి వెళ్ళినటువంటి కారణాన ఇప్పుడు మనిషి ఏమేవాలా? దేవుని ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క శాపానికి బలి కావాలి. కానీ దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే తన శ్రేష్టమైనటువంటి ప్రేమ, తన ప్రియమైనటువంటి బిడ్డలందరి వాళ్ళని ఏం చేస్తున్నాడంటే వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆయన అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు అనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. కాలము సంపూర్ణమైపోతూ ఉంది, కాలము పరిపూర్ణమైపోతూ ఉంది అంటే మనుషులు చేస్తున్నటువంటి పాపాలు పరిపక్వ స్థాయికి వచ్చేసాయి అన్నమాట. అప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఉగ్రతను పంపించకుండా ఈ భూమి మీదకి ఆయన యొక్క ప్రేమని భూమి మీదకి పంపిస్తున్నాడు. తన అద్వితీయ కుమారుడైనటువంటి వారిని ఈ భూమి మీదకి పంపించి మనిషికి అవసరమైనటువంటి రక్షణ అనేటటువంటి దాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ క్రిస్మస్ లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దయను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన దయ చూపించకపోతే, ఆయన మహదైశ్వర్యమైనటువంటి కృప నీ పట్ల నా పట్ల విస్తరింప చేయకపోతే, ఆయన యొక్క ప్రేమ నీ పట్ల నా పట్ల వెల్లడి చేయకపోతే, ప్రభునందు ప్రియమైనటువంటి వలన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీదకి వచ్చేటటువంటి పరిస్థితి, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పుట్టుకలో నీకు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవాది దేవుడు తన దయను నా పట్ల విస్తరింపచేసి, ఆయన కృపను నా పట్ల కనపరిచి, ఆయన ప్రేమ వెల్లడి చేసి యేసుక్రీస్తు ప్రభువుల వారిని నా
రీతిగా పంపించాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవాది దేవుని మనం ఏం చేయాలా? స్తుతించి కనపరిచి మహిమపరచాలనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే యోహాను సువార్తికుడు అంటాడు 3:16 మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించాలని ఏం చేస్తున్నాడు? తన అత్యున్నత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, అంటే ఈ క్రిస్మస్ లో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఎన్ని మనం చేస్తూ ఉన్నాము, కానీ దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోలేక, దేవాది దేవుని స్తుతించలేక, దేవాది దేవుని మహింపరచలేక ఈ లోకంలో ముందుకు కొనసాగుతున్నాం. నా జీవితాల్లో దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి అనేకమైనటువంటి క్రిస్మస్ ఇస్తూ ఉన్నాడు. కానీ ఆ క్రిస్మస్ యొక్క విశిష్టత, ఆ క్రిస్మస్ యొక్క ప్రాధాన్యత అనేటటువంటిది మన యొక్క జీవితంలో నెరవేర్చబడి ఉందా? అవి నెరవేర్చబడకుండా నా జీవితంలో ఎన్ని క్రిస్మస్లు మనము ఆచరిస్తే దానివల్ల నీకు నాకు ఉపయోగము? క్రిస్మస్ లో దేవాది దేవుడు మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఎలా ఆరాధించాలా? ఆత్మతో, సత్యముతో, యథార్థతతో మనము దేవాది దేవుని ఆరాధించాలి. ఆ రీతిగా దేవాది దేవుని ఆరాధించాలంటే నీకు నాకు ఏముండాలంటే దేవాది దేవుని పైన శ్రేష్టమైనటువంటి ప్రేమ. దేవుని పైన ప్రేమ లేకపోతే, దేవాది దేవుడు చేసినటువంటి కార్యం పట్ల మనకు ప్రేమ లేకపోతే, దేవాది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు అనేటటువంటివి ఈ క్రిస్మస్ దినాన మనము పొందలేము అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవాది దేవుడు, అయ్యా నా ప్రియమైనటువంటి కుమారుడా, నా ప్రియమైనటువంటి కుమార్తె, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తూ ఉన్నాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మనం ఏం ప్రేమిస్తున్నాము? క్రిస్మస్ రోజు నువ్వు నేనేం ప్రేమిస్తున్నావు? ప్రేమైనటువంటి వలన బట్టలను ప్రేమిస్తున్నాము, వంటలను ప్రేమిస్తున్నాము, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నాము, మనం బహుమానాలు ఇస్తూ ఉన్నాము కదా, మన సంతోషాన్ని ఆ రీతిగా వాళ్ళతో పంచుకుంటున్నామే. కానీ దేవాది దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని బట్టి దేవాది దేవుని మనము ప్రేమించగలుగుతూ ఉన్నాము. అందుకే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన అంటూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తే 8:17 అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను అని. మనం ఎప్పుడైతే దేవాది దేవుని ప్రేమిస్తూ ఉన్నామో, దేవాది దేవుని మనము కనపరుస్తూ ఉన్నాము, దేవాది దేవుని మనం మహింపరుస్తూ ఉన్నాము, అప్పుడు దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించనంటూ ఉన్నాడు అనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ 2025 సంవత్సరంలో 11 మాసాలు నిజంగా మనము దేవాది దేవుని ప్రేమించామా? దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో ఆనందించగలిగామా? దేవుని యొక్క మహిమోన్నతమైనటువంటి నామానికి భయంకరంగా మనం ఈ లోకంలో జీవించబద్దులమై ఉంటున్నామా? దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామములో మనము ఒక్కసారి ప్రశ్నించుకొని ముందుకు కొనసాగాల్సినటువంటి వారంగా ఉంటుంది. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, మీరు నన్ను ప్రేమించండి. ఎప్పుడైతే మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారో, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానో, మీ జీవితాల్లో నేను జోక్యం చేసుకొని అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాననేటటువంటి మాటను ఆయన ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తే 8:21 అంటాడు, నన్ను ప్రేమించు వారిని. ఎవరిని ప్రేమించే వారిని? నన్ను ప్రేమించే వారిని నేనేం చేస్తాను? ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను
నింపుదును అనేటటువంటి మాటను దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటే సొల్యూషన్, దేవాది దేవుని యొక్క సన్నిధిలో చాలా సందర్భాల్లో అయ్యా మమ్మల్ని ఆశీర్వాదాలు కుమరించు, నాకు అది కావాలి ఇది కావాలి అడుగుతూ ఉన్నాము. కానీ దేవాది దేవుడు ఒకటే సొల్యూషన్ ఇస్తుంది. ఏదో తెలుసా? మీరు నన్ను ప్రేమించండి, నా వాక్యాన్ని ప్రేమించండి, నా సన్నిధిని ప్రేమించండి, నా సహవాసాన్ని ప్రేమించండి, మీకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని నేను నీకు అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉన్నాననేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇదిగో మరి కొద్ది దినాల్లో మనము క్రిస్మస్ మాత్రమే కాదు కానీ నూతన సంవత్సరంలోనికి అడుగుతూ ఉన్నాం. మన జీవితాలు ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. అయితే నా జీవితాల్లో దేవాది దేవుడు ఆశించినటువంటి శ్రేష్టమైనటువంటి ఫలములు ఫలితాలు అనేటటువంటివి మనలో ఉన్నాయా? రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఆశపడినటువంటివి, మనము కోరుకున్నటువంటి వాటిని మనము పొందగలిగామా? పొందగలగకపోతే ఎందుకు పొందలేదు? ఎందుకు పొందలేదంటే ప్రేమైనటువంటి వలన దేవుని చేత ప్రేమించబడుతున్నామే కానీ దేవాది దేవుని మనము తిరిగి ప్రేమించలేకపోతూ ఉన్నాము. దేవుని యొక్క ప్రేమను మనము ఎప్పుడైతే పొందటం లేదో, దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వేళ్ళు దీవెన ఆశీర్వాదాలు అనేటటువంటివి మనము కోల్పోతూ ఉన్నామనేటటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. అందుకే ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నేను ఒకసారి మరలా దేవాది దేవునికి పునఃప్రతిష్ఠించుకున్నాం. అయ్యా ఇదిగో నీవు నా కొరకు ఈ భూమి మీద జన్మించావు, నువ్వు నన్ను ప్రేమించినటువంటి వాడిగా ఉంటూ ఉన్నావు. అయితే నేను నాయన నిన్ను ప్రేమించి నీ శ్రేష్టమైనటువంటి నామానికి భయంకరంగా జీవిస్తూ అనేకమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి కావాల్సినటువంటి కృప మాకు అనుగ్రహించమని దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేసుకున్నాం. దేవాది దేవుని కొద్ది మాటల్లో మన ఆత్మీయ నిమిత్తమై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శ్రేష్టమైనటువంటి నామంలో ఈ యొక్క 2025 నవంబర్ మాసము 25వ తేదీన మన చర్చిలో ఈ ప్రీ క్రిస్మస్ ఈ రీతిగా జరుపుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపకి దేవునికి వందనాలు తెలియజేస్తూ, మామూలుగా బర్త్డేస్లో క్యాండిల్ పెడతాము, క్యాండిల్ ఊదేస్తాము కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి గతించిపోయేటటువంటి సంవత్సరాలు లేవు. ఆయన నిరంతరము జీవించేటటువంటి జీవాధిపతి అయినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి క్యాండిల్ మనము ఏం చేయలేదు, కేవలము ఆయన శ్రేష్టమైనటువంటి జన్మదినాన్ని పురస్కరించుకొని కేకును మాత్రమే కట్ చేస్తున్నాం. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride on a one-horse open sleigh, dashing through the snow on a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride on a one-horse open sleigh, dashing through the snow on a one-horse open sleigh. O'er the fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride on a one-horse open sleigh.